ఈ వీడియోలో మనం కల్లూరు ఎస్టేట్ మరియు ముజఫర్‌నగర్‌లో ఉన్నటువంటి గణపతి వీడియోలోనైతే చూద్దాము. ఇక్కడ కనబడుతున్న విగ్రహం వచ్చేసి మనకు శుంకల పరమేశ్వరి గుడి దగ్గరనే ఈ విగ్రహం కూడా ఉంది. ఈ అందమైన గణపతి విగ్రహం వచ్చేసి మనకు కల్లూరు నుంచి ముజఫర్‌నగర్‌కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఒక లైన్‌లో అయితే చివరికి వెళ్ళిపోతే ఈ విగ్రహం అయితే ఉంటుంది. ఈ గణపయ్య విగ్రహం వచ్చేసి మనకు కల్లూరు నుంచి ముజఫర్‌నగర్‌కి వెళ్తుంటే థర్డ్ లెఫ్ట్‌లో అయితే స్టార్టింగ్‌లోనే కనబడుతుంది. ఈ గణపతి విగ్రహం మనకు ఈ భారీ శివాకార గణపతి విగ్రహం అయితే మనకు కల్లూరు నుంచి ముజఫర్‌నగర్‌కి వెళ్తుంటే రైట్ సైడ్ అయితే కనబడుతుంది. ఈ భారీ గణపతి విగ్రహం ఎవరిదో మీకు తెలిసి ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. ఈ గణపతి విగ్రహం అయితే మనకు పోలీస్ కాలనీ లైన్ 1 లో అయితే కనబడుతుంది. ఈ విగ్రహాన్ని విజ్ఞాన వినాయక కమిటీ యూత్ వాళ్ళు అయితే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. డెకరేషన్ గానీ వినాయకుడి విగ్రహం గానీ చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ బుజ్జి గణపయ్య విగ్రహం అయితే మనకు లెఫ్ట్ సైడ్ ఒక లైన్ లో అయితే కనబడుతుంది ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో. ఈ గణపతి విగ్రహం వచ్చేసి మనకు సాయిబాబా గుడి దగ్గర అయితే ఉంటుంది ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో. ఈ నంది వాహన సహిత గణపతి విగ్రహం వచ్చేసి మనకు కల్లూరు ఎస్టేట్ నుంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కి వెళ్తుంటే రైట్ సైడ్ అయితే కనబడుతుంది. ఈ విగ్రహం కూడా మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో అయితే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఈ విగ్రహం అయితే ఆసన గణపతి లాగా అయితే ఉంది. అలాగే వెంకటేశ్వర స్వామి నామాలు కలిగినటువంటి విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ విగ్రహం కూడా మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో లెఫ్ట్ సైడ్ లైన్ లో అయితే ఉంటుంది. ఈ భారీ గణపతి విగ్రహం అయితే మనకు కల్లూరు ఎస్టేట్ నుంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కి వెళ్తుంటే రైట్ సైడ్ అయితే కనబడుతుంది. ఈ విగ్రహం దగ్గర నేను పోయేటప్పటికైతే భజన కార్యక్రమాలు అయితే ఉన్నాయి. ఈ విగ్రహంలో వినాయకుడితో పాటు మనకి ఆంజనేయ స్వామి కూడా కనబడతారు. అక్కడ నుంచి ఆపోజిట్ లో మనం ఈ చిన్న బుజ్జి గణపయ్య విగ్రహం కూడా ఉంది. ఇటువంటి మరిన్ని కర్నూలు గణపయ్య వీడియోల కోసం తప్పకుండా నడింపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.